నాయకుడు. ప్రజానాట్య మండలి ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజల చైతన్యం కోసం పనిచేయడమా, లేక వామపక్ష భావాలను వ్యాప్తి చేయడమా? అంటే ప్రజానాట్య మండలి ప్రస్తుతానికి ప్రజల కోసం ప్రజలను చైతన్యవంతం చేయడమే మా పని. ఎందుకంటే మా ప్రజానాట్యం వల్ల అంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల్ని తీసుకొని కళారూపాలను తయారు చేసి పాటలను రాసి ప్రజలను చైతన్యవంతం చేయడం అనేది మా ఉద్దేశం. ఎందుకంటే మాకు గరికపాటి రాజారావు గారు దీని వ్యవస్థాపకులు. ఆయన చెప్పిన ఉద్దేశం అదే. అయితే ఇందులో చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు ప్రజానాట్యం వల్ల. అల్లూరు రామలింగయ్య, కృష్ణ, గరికపాటి రాజారావు గారు దీన్ని స్థాపించారు. చాలా మంది సినిమా నటులు కూడా దీంట్లో పనిచేసారు. అప్పుడు చాలా మంది ఈ సంస్థలో పనిచేసి సినిమా ఫీల్డ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇది పనిచేసింది ఆ ఉద్దేశంతో కాబట్టి చాలా మంది వచ్చి పనిచేసి సినిమా ఫీల్డ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో తయారై. అందుకని ప్రజానాట్యం మళ్ళీ ఎప్పుడైనా వామపక్ష భావాల్ని బలపరుస్తుంది. ఎందుకంటే మా భావాలు ఆ భావాలతో కలిసి ఉన్నాయి. ప్రజల్ని మోసం చేయదు. కుల మత రహిత భాష ప్రాంతం ఇవన్నీ ఏవి కూడా ఉండొద్దు. ప్రజలు మనుషులు వాళ్ళు. అందుకని వాళ్ళ మనుషుల్ని ఎక్కడ దోపిడీ జరుగుతుందనే ఉద్దేశాన్ని క్లియర్గా మా కళారూపాల ద్వారా చెప్పడం అనేది మా ఉద్దేశం. దానికి వామపక్షాలు మాకు సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేసినప్పుడు మేము కూడా ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తాం. మాకు ఎవరు సపోర్ట్ చేస్తే మేము వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే కదా. ఇది కంపల్సరీ అభ్యుదయ సంస్థ. అది ప్రజానాట్య మండలి ఏ కార్యక్రమాలని బయటికి ఎక్కువ తీసుకొస్తుంది ప్రజల్లోకి? ప్రస్తుతం అయితే వీధి నాటక ప్రోగ్రాం ద్వారా మేము ఎక్కువ చేస్తాం. సఫ్దర్ హష్మి అని ఢిల్లీలో జననాట్య మంచి ద్వారా పనిచేసిండు ఆయన. సఫ్దర్ హష్మి అని ఆయన వీధి నాటకమే పోరాట ఆయుధం అని చెప్పి గొప్ప దాన్ని నినాదం తీసుకొని వీధి నాటకం తయారు చేసిండు ఆయన మొట్టమొదటిసారి. ఆ వీధి నాటకాల్ని మేము ఆయన వారసత్వంగా మేము వీధి నాటకాలు తయారు చేసుకొని, అంటే వీధి నాటకం అంటే ఏ వీధులైనా చిన్న వీధులు వేసుకోవచ్చు, పెద్ద వీధులు వేసుకోవచ్చు. రౌండ్ అప్ చేసి రౌండ్ లో నాటకం వేసేయచ్చు. వీధి నాటకాలు అంటే అంతే, అది ఈజీ అనమాట. స్టేజ్ నాటకాలు అంటే అది ఖర్చుతో కూడుకున్నది. రాజారావు గారి పీరియడ్ లో స్టేజ్ నాటకాలు వేసేటోళ్ళు బాగా. ఇప్పటికి స్టేజ్ నాటకాలు వేస్తాం మేము, ఏమని కాదు. అది ఆంధ్రాలో ఎక్కువ వేస్తారు, మా దగ్గర తక్కువ. వీధి నాటకాలు ఎక్కువ వేస్తారు తెలంగాణ. ఏవి ఎక్కువ ఇందులో వీధి నాటకాలలో ప్రజల్లోకి ఎక్కువ సొచ్చుకోపోయిన నాటకాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నాటకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు గొర్రెలు తిరగబడతాయి అనే నాటకం అద్భుతంగా వెళ్ళింది. గొర్రెలు తిరగబడతాయి అనే నాటకం చాలా అద్భుతంగా వెళ్ళింది. అట్లా ఒక్కొక్క సందర్భం. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఉన్నది. ఎంతమంది టీం ఉంటారు దీంట్లో? మినిమం 15 మంది ఉంటారు. 15 మంది ఉంటారు. ఈ వీర తెలంగాణ నాటకానికి 25 మంది అవసరం. 25 మంది పడతారు. పెద్ద నాటకం అది. పెద్ద నాటకం 45 నిమిషాలు వస్తుంది ఆ నాటకం. అట్లా పెద్ద నాటకాలు ఉన్నాయి, చిన్న నాటకాలు ఉన్నాయి. 7గురితో వేసిన నాటకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఫలిశుద్ధుడు ఉంది, 3గురితో వేయచ్చు. 3గురు అంటే 5 మినిమం. డప్పిస్టు, డోలకిస్టు, ఒక 3గురు పాడేటోళ్ళు. ఇది కంపల్సరీ అవసరం. అట్లా మినిమం 5గురితోటి దళం స్టార్ట్ చేయొచ్చు. అట్లా ఒగ్గు కథ, బుర్ర కథ, పల్లె శుద్ధులు, ఇట్లా వీధి నాటకాలు మినిమం 12-15 నుంచి వీధి నాటకం తయారవుతుంది. వీధి నాటకం ఈజీగా చేస్తాను అనమాట. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎక్కడికైనా ఈ డ్రెస్అప్ ఒక్క డ్రెస్అప్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఒక చున్నీ కింద మీద ఒకటే డ్రెస్ వేసుకొని రెడ్ గానీ బ్లాక్ గానీ ఏదైనా ఒక డ్రెస్ మనం ఏ కలర్ అయితే జనంలో కనబడుతుంది. మనం ప్రత్యేకంగా కనబడాలి కదా కళాకారులు. అక్కడ దానికోసం